ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు. ఒకవేళ ఏమన్నా ఇప్పుడు దీని వల్ల ప్రజలకి ఏంది లాభం? పార్కు పెడతాడా? పార్కు పెడితే ఏమవుతుంది? ఇల్లు కట్టుకుంటున్నారు, చేసుకున్నారు, అప్పులు చప్పులు చేసుకున్నారు, సడన్ గా వచ్చి పడగొడితే అట్ట ఏంది? ఈ ఆర్డర్ ఏంది? ఏదో పాకిస్తాన్ మీద దాడి లెక్క వచ్చినట్టు లెక్క ఇది. మన ఇండియా మీద వచ్చిండు. ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు. ఒక నెల రోజుల ముందు, ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు కదా, అక్కడ కూడా ఇల్లు పగలగొట్టారు. అలాగే అక్రమ నిర్మాణాలు కాదు, ఇప్పుడు పర్మిషన్ తీసుకొని వాళ్ళ సొంత పైసలతో కట్టుకున్నాయి పేదల ఇల్లు అంటారు. మరి నా మాట ఏంటంటే, మరి దానికి లైసెన్స్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే ఇచ్చింది. ఎవరు? కేసీఆర్ ప్రభుత్వంలోనే కానీ, రాజశేఖర ప్రభుత్వంలో కానీ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోం మనం. వాళ్ళ మీద చర్య తీసుకొని, మీరు డబ్బులు తీసుకున్నారు కదా, ఆ డబ్బులు వాపస్ ఇవ్వండి, వాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా కట్టుకుంటారు ఇల్లు అని చెప్పాలి కదా. సడన్ గా వచ్చి పలకొడి ఏంది బాధ? ఏంది బాధ? మీరు ప్రభుత్వము మీరు లైసెన్స్ ఇస్తేనే కదా వాళ్ళు కట్టుకుంది, రిజిస్ట్రేషన్ అయితేనే కదా కట్టుకుంది. ఇప్పుడు చెరువుల పునర్నిర్మాణం అదే విధంగా పర్యావరణాన్ని రక్షించుకోవడం హైదరాబాద్ లో కాపాడుకున్నాం. ఒక ఆయన ఒక 4-5 సంవత్సరాల కింద గోల్డ్ టెంపుల్ కాడ నాలలో పడిపోతే నేను షాయి టీ గాసి ఇచ్చాను. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మిలిటరీలో కూడా వస్తే ముందు నాలా చూసుకోమను. ఒకే విషయం చెప్తున్నాను, అన్నకి రేవంత్ రెడ్డి అంటే నాకు ప్రాణము, కాదంటలేదు. అన్నంతో తిరిగాను. ఏ ప్రభుత్వమైనా నాకు ప్రాణమే. కాకపోతే ఏంటంటే ఇలా సడన్ గా పడగొడితే ఏంది తమ్ముడు? నాకు అర్థం కాదు. ముందు వాళ్ళు ఎవరికి లైసెన్స్ ఇచ్చారు, ఎవరు ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చారు, అవన్నీ చూపిమను. ఆయన వాళ్ళ మీద కేసేమను. దవక్కన నాకు పదం ఉంది, నాకు అవకాశం ఉంది అని చెప్పి పగడగొడితే భార్య పిల్లలు ఉండేవాళ్ళు కొంతమంది చచ్చిపోతున్నారయ్యా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇష్టానుసారంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకొని అక్రమంగా డబ్బు సంపాదించుకొని అక్రమంగా ఈ బిల్డింగ్లు అనేది కట్టుకున్నారు. మరి వాళ్ళ మీద దాడి చేయమను. వాళ్ళ మీద దాడి చేయమను. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు తప్పు చేశారన్నారు కదా, ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ అన్న వాళ్ళ మీద దాడి చేయమను, వాళ్ళ మీద కేసు పెట్టమను. వాళ్ళ పేపర్లు ఉంటాయి, రిజిస్ట్రేషన్ చేసిన అన్ని ఉంటాయి, వాళ్ళు రామను. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు దేని వాళ్ళ ప్రాబ్లం? ఆ స్థానికులు ఎక్కడ ఉంటారు? ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండారు. ఇక్కడ వీళ్ళ వల్ల దీని వల్ల ప్రాబ్లం ఏంది? ఇంకొక ఇల్లు వల్ల ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఈ చెరువుకు సంబంధించిన చెరువు అంటే ఏంది? చెరువు నాకు ఇక్కడ గజం స్థలం కూడా లేదు. నాకు 4 గజాలు కూడా స్థలం లేదు. ఆ చెరువు అక్కడ ఉంది. ఆ చెరువుని శుభ్రం చేయమను ముందు. ఏంది ఇప్పుడు? దాంట్లో కూడా నాకు సంబంధమే లేదు. వాళ్ళు ఎవరు నాకు తెలవదు. ఈ చెరువు ఏంది? చెరువు ఏం చెప్పండి. నాగార్జున కూల్చి పెట్టేశారు. ఆయన అంటే ఉండోడు, కోటేశ్వరుడు, కూల్ చేసినా పర్వాలేదు, బతుకుతాడు. లేను ఇదంటే పోనీ ఇల్లు కూడా బాగుండోళ్ళే. చిన్న ఇల్లు పడగొడుతు ఏంది ఆ బాధ? చెరువు సంబంధించిన స్థలం మొత్తం ఆక్రమించడం వల్లనే నీళ్ళు ఇక్కడ ఆగిపోతుంది, ఇట్లా నిల్వ ఉండడం వల్లనే ఇట్లా రోగాలు వస్తున్నాయని చెప్పేసి స్థానికులు కంప్లైంట్ కదా. ఆక్రమించమంటే ఏంది? కబ్జా. ఆక్రమించలేదు, ఏం చేయలేదు. అప్పుడు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉండా సరే, మరి ఆ ప్రభుత్వం మరి రిజిస్టర్ చేసి లైసెన్స్ ఇచ్చారు కదా. మరి లైసెన్స్ అంటే ఏంది? రిజిస్ట్రేషన్ అది ఇచ్చారు కదా. మరి అప్పుడే చేసిన ప్రభుత్వము అంటే అధికారులు తప్పంటారు. మరి వాళ్ళ మీద కేసు పెట్టమను. రేవంత్ రెడ్డి వాళ్ళ మీద దాడి చేయమను. మీరు ఎందుకు ఇచ్చారు ఇలా, ఎందుకు చేశారు ఇలా అని. బెదరు ఒకటే, రేవంత్ రెడ్డి అన్న మంచోడే. కాకపోతే ఏంటంటే అన్న చల్లగా చేయాలి, చల్లగా చూడాలి ప్రజల్ని. అన్న కష్టపడ్డాడు. నాకు కూడా ఏడు పడుతుంది తమ్ముడు. నాకు ఎక్కడ ఆస్తి అంతస్తులు ఏం లేవులే కానీ ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు, ఏడుతున్నారు అయ్యా. సరే, ఇప్పుడు హైడ్రా విషయంలో మీరు ఒక మాట హైడ్రా విషయం ఒకటే చెప్తాను. హైడ్రా విషయం వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏంది లాభం? కొని ఇలా కూలగొట్టున్నట్టు చేస్తున్నారు. ఈ హైడ్రా విషయంలో దీని వల్ల ఇక్కడ పార్కు పెడతారు. ప్రజలకి ఏంది లాభం? వాళ్ళకి పార్కులు ఉండవా? పార్కులు ఉన్నా కూడా వస్తున్నారా? ఎక్కడికో పోతున్నారు డబ్బులు కట్టుకొని. దానివల్ల ఏంది? ప్రభుత్వానికి లాభం ఏంది? ప్రజలకి లాభం ఏంది? చెప్పండి. మేము చెప్తున్నాను మీడియాకి, దానివల్ల ప్రాబ్లం ఏంది? ఒక్క మాట చెప్పండి బెదర్. మీరు కూడా ఏమనుకో.